సముద్రం ఒడ్డున సాఫ్ట్వేర్ సుధాకర్ అతని ఫ్రెండ్ ఆనందం కలిసి నడుస్తున్నారు. ఏంట్రా ఆనందం, స్వాతిని ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడూ లేనిది నన్ను తీసుకుని ఈ సముద్రం ఒడ్డుకొచ్చావు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికిరా. నా మనసు నాకప్పుడే చెప్పిందిరా. ఎప్పుడైతే నువ్వు ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టి అలా సరదాగా సముద్రం ఒడ్డుకు వెళ్దామని చెప్పినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందనుకున్నా. నేను అనుకున్నట్టుగానే అయ్యింది. అదంతా కాదురా సుధా, నువ్వు చెప్పినట్టు ఈ తరంలో అలనటి సావిత్రి లాంటి అమ్మాయి దొరకటం కష్టం రా. కావాలంటే మోడల్స్ లాంటి అమ్మాయిలు, మోడ్రన్గా ఉండే అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక మీదట ఇంతకు మించిన మోడ్రన్గా తయారవుతారు, ఫ్యాషన్గా ఉండాలనుకుంటారు. అది నాకు అర్థమవుతుందిరా, కానీ ఎందుకో ఒప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసారా? సముద్రం ఒడ్డున. ఆకితకితలే వద్దు, ఏ సంవత్సరంలో ఉన్నాము అని అడుగుతున్నా. 2024లో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు 1985లో ఉండే అమ్మాయి లాంటి భార్య కావాలంటే ఎలా దొరుకుతుందిరా? కొంచెమైనా అవకాశం ఉందా? అసలు నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినవి కాదురా. నీ పెళ్లి గురించి బాబాయ్, పిన్ని ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుందిరా. కానీ ఏం చెయ్యని చెప్పు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెళ్లి కూతుర్ని నేను తెలుసురా, పాతకాలం పద్ధతిలో వంట చేయడం వచ్చా అని అడుగుతున్నావు. కానీ నువ్వే తించేయి. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా రుబ్బురోలుందా? అంతెందుకురా, మీ ఇంట్లో ఉందా? ఏదైనా పచ్చడి చేయాలంటే మిక్సీ, పప్పు రుబ్బాలంటే మిక్సీ, దోశపిండి, ఇడ్లీ పిండి, ఇలా ఏదైనా రుబ్బడానికి మిక్సీనే వాడుతుంది తప్ప గోళ్ళని వాడట్లేదు, అందులో వేసి దంచట్లేదు. అందుకే కదరా అమ్మేలాగూ నాకు నచ్చినట్టుగా వంట చేయట్లేదు. కనీసం నాకు వచ్చే భార్య అయినా నాకు నచ్చినట్టు వంటలు చేయాలని కోరుకుంటున్నా, ఆశపడుతున్నా. అలాంటి అమ్మాయి కోసం వెతకడంలో, ఎదురు చూడడంలో తప్పుందారా అని అడిగిన సుధాకర్కి ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. మౌనంగా ముందుకు నడుస్తున్నాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయి తను ఆరోగ్యంగా ఉంటూ నన్ను ఆరోగ్యంగా ఉంచాలని ఆరాటపడుతున్నాను రా. నీకెంత చెప్పినా అర్థం కాదని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నీ ఫ్రెండ్గా నీ ఆశ ఫలించాలని, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా. పద, ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఉండి ఇంటికి వెళ్తాను. స్వాతిని అడిగానని చెప్పు అని చెప్పగానే ఆనందం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సుధాకర్ దీనంగా అలా ముందుకు వెళ్తుంటే ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అయోమయంగా ఇదేదో అమ్మాయి ఏడుపులా ఉంది, ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటూ దిక్కులు చూస్తూ ముందుకెళ్తుంటే ఒక చోట అదే సముద్రం ఒడ్డున ఉన్న రాయి మీద కూర్చొని పెళ్ళిడికొచ్చిన వైదేహి ఏడుస్తూ ఉంది. ఒంటరిగా పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఇలా సముద్రపు ఒడ్డుకొచ్చి ఏడుస్తుందంటే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూరే అయి ఉంటుంది. వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి అని చకచకా వైదేహి దగ్గరికి వచ్చాడు. ఏడుస్తున్న వైదేహి సుధాకర్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఇలా చూడు, లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇలా సముద్రం దగ్గరికి వచ్చి ఏడ్చి ఆత్మహత్య చేసుకోవటం అంత మంచిది కాదు. నా మాట విను, చనిపోవద్దు. చీరకట్టులో చక్కగా 16 నాల ఆడపడుచులా ఉన్నావు. తమరు కొంచెం మాట్లాడడం ఆపేస్తే నేను మాట్లాడతాను. ఓహో, నీకేడవడం మాత్రమే వచ్చనుకున్నా, మాట్లాడడం కూడా వచ్చా? ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చనిపోవడానికి రాలేదు. అది కాక నాకు ఎలాంటి లవ్వు లేదు. నేను లవ్ ఫెయిల్యూర్ కాదు. మరిక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? మీకెందుకు చెప్పాలి? ఎవరు మీరు? చెప్తే ఏం చేస్తారు? వెళ్ళండి అని వైదేహి అనగానే సుధాకర్ తన గురించిన వివరాలు చెప్పాడు. వైదేహి నమ్మింది, తన సమస్య చెప్పుకుంది. ఇక్కడే అక్కబావ దగ్గర ఉంటున్నాను. నేను పుట్టింది ఈ తరంలోనైనా నా పద్ధతులు మాత్రం పాత తరం వాళ్ళవి. అంటే? అదేనండి, ఆడపిల్ల చదువుతూ ఎంత దూరం ఎదిగినా కట్టుబొట్టులో నిండుగా ఉండాలి. వంట విషయంలో కట్టెల పొయ్యి వాడాలి. మట్టి పాత్రలలో వంటలు చెయ్యాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఇత్తడి పాత్రలలో చేసుకుని తినాలి. అలా తింటే అని వైదేహి మురిసిపోతుంటే సుధాకర్ సంతోషంగా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. నేను వెతుకుతున్నది మీలాంటి అమ్మాయి కోసమే వైదేహి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అక్కబావతో మాట్లాడండి వచ్చి అని చెప్పగానే సుధాకర్ పొంగిపోయాడు. ఇద్దరి అభిరుచులు కలవడంతో చీకటి పడే వరకు సరదాగా సంతోషంగా మాట్లాడుకొని చీకటి పడిన తరువాత
ఆటోలో వైదేహిని తన అక్కబావల ఇంటి దగ్గర దిగబెట్టి అదే ఆటోలో ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులతో వైదేహి విషయం చెప్పాడు. తండ్రి రాఘవ సంతోషించాడు. తల్లి కౌసల్య మాత్రం అదోలా ముఖం పెట్టి, ఈ తరంలో కూడా ఇత్తడి పాత్రలలో వంట చేసే అమ్మాయి ఉందా? నాకు కోడలిగా వస్తుందా? రానివ్వు, తనని కూడా నా అలాగే మార్చేస్తా అనుకుంది. మరుసటి రోజున సుధాకర్ తన తల్లిదండ్రుల్ని తీసుకుని వైదేహి అక్కబావల ఇంటికి వెళ్తాడు. అక్క సుకన్య, బావ శేఖర్ అందర్నీ కూర్చోబెడతారు. వైదేహి వచ్చి టీ ఇస్తుంది. వైదేహి రాఘవ దంపతులకు నచ్చింది. సుధాకర్ కూడా సుకన్య దంపతులకు నచ్చాడు. మంచి రోజున ముహూర్తం పెట్టుకుని ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేస్తారు. వైదేహి కాపురానికొచ్చింది. కోడలా, ఇంటి పని, బయట పని, పూజ చేయటం, కావాలంటే ఇంటి పెత్తనం కూడా నువ్వే తీసుకో. వంటగది మాత్రం నాకొదిలే. నువ్వెట్టి పరిస్థితుల్లో కిచెన్లోకి అడుగు పెట్టకూడదు. ఇక నువ్వు తెచ్చుకున్న ఇత్తడి సామాన్లను కట్టి స్టోర్ రూంలో పడేసి. అది మాత్రం చేయనత్తయ్యా. మీరింతకాలం వంట చేసిన కిచెన్లోకి నేను రాను. నా వంటగది వేరుగా ఉంది. ఏంటి కోడలా నువ్వు చెప్పేది? నీ వంటగదేంటి? అవునత్తయ్యా, నేను మోడ్రన్గా గ్యాస్ స్టవ్ మీద వంటలు చెయ్యను. కట్టెల పొయ్యే వాడతాను. మీలాగా రైస్కి రైస్ కుక్కర్ వాడను. కర్రీస్కి స్టీల్ గిన్నెలు వాడను. అన్నింటికి ఇత్తడి పాత్రలే వాడతాను. కట్టెల పొయ్యి మీద చేస్తాను. నేనందుకు ఒప్పుకోను కోడలా. ఆయన కోసం, మావయ్య కోసం ఒప్పుకుంటారత్తయ్యా అని అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి రాఘవ, కొడుకు సుధాకర్ వాళ్ల దగ్గరికొచ్చారు. వాళ్ళు చెప్పింది విన్నారు. రాఘవ, సుధాకర్ బాగా ఆలోచన చేసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. కౌసల్య, నువ్వు నీకు నచ్చినట్టుగా వంటలు చేయి. కోడలు తనకు నచ్చినట్టుగా ఇత్తడి పాత్రలతో కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. అందరం కలిసి 2 వంటలు తిందాం. అప్పుడు ఏది బాగుంటుందో అదే రోజు ఫాలో అవుదాం. ఏమంటారు? నేను ఒప్పుకుంటున్నాను మావయ్య. నేను ఒప్పుకుంటున్నానండి. కాకపోతే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ల మాట వినాలి. మరి ఆలస్యం చేయకుండా వంటలు మొదలెట్టండి అని చెప్పి వెళ్ళిపోతారు. అత్త కౌసల్య మోడ్రన్గా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తుంటే కోడలు వైదేహి కట్టెల పొయ్యి మీద కింద కూర్చొని ఇత్తడి పాత్రలలో చక్కగా వంట చేస్తుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. కొంత సమయం తరువాత అత్త కౌసల్య చేసిన వంటల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. వైదేహి చేసిన వంటల్ని కింద పెట్టింది. రాఘవ, సుధాకర్లని పిలవగానే వాళ్ళు రెడీ అయి వచ్చారు. ముందుగా కౌసల్య చేసిన వంటలు టేస్ట్ చేద్దాం బాబు. కూర్చోండి. మావయ్య, నేను కిందే కూర్చుని తింటాను. సరే కోడలా, కాకపోతే మీ అత్తయ్య చేసిన వంట తినాలి అని చెప్పగానే వైదేహి ఒప్పుకుంది. కౌసల్య, రాఘవ, సుధాకర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కౌసల్య చేసిన వంటలు టేస్ట్ చేస్తుంటారు. వైదేహి మాత్రం కింద కూర్చొని తింటూ ఉంటుంది. వైదేహికి కౌసల్య చేసిన వంటలు అంతగా నచ్చవు. కొంచెం తిని లేస్తుంది. రాఘవ, సుధాకర్, కౌసల్య కొంచెం తింటారు. కోడలా, ఇప్పుడు నువ్వు చేసిన వంటలు పెట్టమ్మా. పెడతాను మావయ్య, కానీ కింద కూర్చొనే తినాలి, డైనింగ్ టేబుల్ మీద కాదు ఓహో, అదోటుందా అని చెప్పగానే వైదేహి కింద ఒక పరదా వేస్తుంది. అందరూ కూర్చుంటారు. వైదేహి ఇత్తడి ప్లేట్లు పెట్టి తను చేసిన వంటలు వడ్డిస్తుంది. వాటినందరూ తింటారు. కౌసల్యకి కూడా బాగా నచ్చాయి. మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. నిజం చెప్పనా కోడలా, నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఆ వంటలకు రుచి నా చేతి వల్ల వచ్చింది కాదత్తయ్యా, ఇత్తడి పాత్రల వల్ల వచ్చింది. ఇత్తడి పాత్రల వల్ల రావటం ఏంటి కోడలా? మావయ్య, ఇత్తడి పాత్రలలో వంట చేయటం వల్ల రుచి మారుతుంది. ప్రస్తుతం ప్రజలు వంటగదికి ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వస్తువులతో పాటు నాన్ స్టిక్ పాత్రలు, వివిధ లోహాలతో చేసిన పాత్రలు ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా ఆహారంలోని పోషక విలువలు తగ్గడమే కాకుండా ఆ ఆహారం తిన్నవారికి విషంతో సమానమవుతుంది అని వైదేహి చెప్తుంటే అందరూ శ్రద్ధగా వింటుంటారు. అత్తయ్య, మనమేం తింటున్నామో, ఏ పాత్రలో వండుతున్నామో ప్రత్యేకంగా చూసుకోవాలి. మనం ఆహారాన్ని తప్పుడు పాత్రలలో వండినట్లయితే అది నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే నేనిప్పుడు చేస్తున్న వంట తప్పుడు పాత్రలలో నా కోడలా అని చెప్పనత్తయ్యా. వంటకి నేనెంచుకున్న దారి సరైందని చెప్తున్నా అంతే. ఈ రోజుల్లో ఇత్తడి, రాగి పాత్రలలో వంట చేయటం చాలా తగ్గిపోయింది. కానీ ఈ పాత్రలు మన ఆహారంలో పోషక విలువల్ని పెంచి ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడంలో గొప్పగా పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సౌకర్యవంతమైన స్టీల్, గ్లాస్, నాన్ స్టిక్ కుక్వేర్ని ఉపయోగిస్తున్నారు. కానీ రాగి, ఇత్తడి పాత్రల్లో వంట చేసినా
లేదా వాటిని ఉడికించినా కలిగే పోషకాలు నష్టాన్ని నిరోధించడమే కాకుండా బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి అంటూ వైదేహి ఇత్తడి వల్ల కలిగే ఎన్నో లాభాల్ని చెప్పింది. అందరూ అర్థం చేసుకుని వైదేహి వంట తినటం మొదలెడతారు. ఆరోగ్యంగా జీవిస్తుంటారు. అత్తయ్య అత్తయ్య, ఇది విన్నారా? మన పక్క వీధిలో సరళ లేదు, వాళ్ళింట్లో పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొచ్చారంట. అంత పెద్ద ఫ్రిడ్జ్ ఈ ఊళ్ళోనే లేదంట అని వాణి బయట నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ చెప్తుంది. అది విన్న అత్తయ్య కాంతం పొగరుగా, అవునా? ఆ సరళ ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో కంటే పెద్ద ఫ్రిడ్జ్ ఉందా? అవునత్తయ్య, దాని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్తో పోలిస్తే మన ఇంట్లో ఉన్నది అసలు ఫ్రిడ్జే కాదంట. అందరూ అనుకుంటున్నారత్తయ్యా. కోడలా, ఇది మనకి ఎంతటి ఘోర అవమానం! ఈ ఊళ్ళో ఏదైనా సరే, అది పెద్దదైనా చిన్నదైనా, అందరింట్లో ఉండే దానికంటే బెస్ట్గా మన ఇంట్లోనే ఉండాలి. ఆ సరళ ఉన్న ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలాంటిది సరిగ్గా తెలుసుకో. దానికి 2 పెద్దది తీసుకొద్దాం అంది కాంతం. ఇదిగో చిటికెలో తెలుసుకొస్తానత్తయ్యా అని వాణి సరళ ఇంటికి వెళ్లి ఆ ఫ్రిడ్జ్ని చూసి డీటెయిల్స్ తెలుసుకొచ్చి మరీ తన అత్త కాంతంకి చెప్పింది. ఆ ఇంతకంటే మంచి ఫ్రిడ్జ్ని మనం రేపే కొంటున్నాం. ఇంతకీ నీ భర్త, అదే నా కొడుకెక్కడా? ఏమో, నాకేం తెలుసత్తయ్యా, పొద్దున పోయాడు, ఇంకా రాలేదు అని వాణి చెప్తుండగానే అక్కడికి కాంతం కొడుకైన వేణు వచ్చాడు. వేణు అత్త కోడళ్ళిద్దరినీ చూసి, ఏంటి ఇవాళ ఇద్దరూ ఒకే దగ్గర కూడి ఏమో సమావేశం పెట్టుకున్నట్టున్నారు? వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారంటే నా జేబుకి కన్నం వేస్తారని అర్థం. ఎందుకైనా మంచిది, తిరిగెళ్ళిపోయి వీళ్ళు పడుకున్న తర్వాత వద్దాం అని మనసులో అనుకుంటూ మెల్లిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వాణి తన భర్తని చూసి, అత్తయ్య, ఆయన వచ్చాడు. ఏవండి, ఏంటండి అలా వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు? ఎందుకండి అని గట్టిగా అడిగింది. అప్పుడు వేణు, అబ్బా, దొరికిపోయాను. ఆ అత్తకి తగ్గ కోడలు దొరికింది. ఇప్పుడు వీళ్ళేం చెప్తారో ఏంటో అనుకుంటూ మెల్లిగా ఇంట్లోకి వెళ్తూ, ఏం లేదు వాణి, ఆ మల్లిగాని కొట్టులో 10 రూపాయలు రావాలి, అవి అడుగుదామని వెళ్తున్నా అంటూ నోటికొచ్చిన సమాధానం చెప్పాడు. అప్పుడు అత్త కాంతం, చీచి, ముష్టి 10 రూపాయల కోసం నువ్వెళ్ళి అడుగుతావా? మనం ఇచ్చే చెయ్యే గాని తిరిగి అడుక్కునే చెయ్యి కాదురా. నువ్విలాంటివి 1000 అయినా చెప్తావమ్మా, నీదేం పోయింది? దెబ్బ తగిలినోడికే కదా బాధ తెలిసేది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వేణు. అప్పుడు కాంతం, సరేగాని రేపొద్దునే మనం పట్నం పోవాలి, రెడీగా ఉండు అంటూ చెప్పింది. పట్నం అనే మాట వినగానే వేణు గుండెలో రైళ్లు పరిగెత్తాయి. పట్నమా? పట్నం ఎందుకు రేపు? నేను రాను. సరే, నువ్వు రాకుంటే రాకు, ఫ్రిడ్జ్ కొనాలి, అందుకు డబ్బులిచ్చెళ్ళు. ఏంటి, ఫ్రిడ్జ్ కొనాలా? ఇంట్లో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకొని మళ్ళీ ఇంకో ఫ్రిడ్జ్ ఎందుకు? చిచి, ఇది కూడా ఒక ఫ్రిడ్జేనా? ఆ సరళ ఇంటికి పోయి ఒకసారి చూడు, ఫ్రిడ్జ్ అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. నాకంతకంటే మంచి ఫ్రిడ్జ్ కావాలి. అమ్మా, ఈ ఫ్రిడ్జ్ నాతో కొనిపించి సంవత్సరం కూడా కాలేదు, అయినా నీకు ఈ పోటీ పిచ్చేంటే? అరే, నువ్వేమైనా అనుకో, కానీ రేపు సాయంత్రానికల్లా ఈ ఊళ్ళోనే లేనటువంటి ఫ్రిడ్జ్ మన ఇంట్లో ఉండాలి అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఏమీ చెయ్యలేక తలపట్టుకుని కూర్చున్నాడు వేణు. మరుసటి రోజు ఆ ఊళ్ళోనే లేనటువంటి పెద్ద ఫ్రిడ్జ్ని ఇంటికి తెచ్చింది కాంతం. అప్పుడు గాని ఆమె మనసు చల్లబడలేదు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది అనుకుంటూ ఉంది. ఇలా కాంతం ఊళ్ళో అందరికంటే గొప్పగా ఉండాలని ఇటువంటివన్నీ చేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు దీపావళి పండుగ వచ్చింది. కోడలు వాణి అత్తయ్య కాంతం దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అత్తయ్య, ఈసారి దీపావళికి మన ఊళ్ళో నరకాసురుడి పెద్ద విగ్రహం పెట్టి దాన్ని కాలుస్తారంట. పదండత్తయ్య, మనం కూడా వెళ్ళి చూసొద్దాం. అప్పుడు కాంతం, అవునా? అయితే పదా కోడలా, వెళ్ళి చూసొద్దాం. ఇద్దరు అత్త కోడళ్ళు కలిసి నరకాసురుడి వధ జరిగే చోటుకి వెళ్లారు. పెద్ద గ్రౌండ్లో ఎత్తుగా నరకాసురుడి బొమ్మ ఉంది. అది చూడ్డానికి జనాలందరూ ఎగబడి వచ్చారు. అది చూసిన కోడలు వాణి, అమ్మో, ఈ నరకాసురుడి వధ చూడడానికి ఎంతమందొచ్చారత్తయ్యా! అయినా బొమ్మ కూడా చాలా బాగుంది కదా అని ఆశ్చర్యపోతూ చెప్తుంది.
కాంతం మాత్రం చుట్టూ అందర్నీ చూస్తూ ఉంది. ఇంతలో అక్కడికి ఒక పెద్దాయనొచ్చి చేతిలోకి బాణం తీసుకున్నాడు. పదండత్తయ్య, ముందుకు వెళ్ళి చూద్దాం అని చెప్పి అత్తయ్య కాంతంని తీసుకుని ముందుకు వెళ్ళగా అక్కడున్న కొందరు వాళ్ళనాపి అమ్మా, ఇంతకు మించి ముందుకు రాకూడదు. అంటూ ఆపేశాడు. అప్పుడు వాణి కోపంగా, అసలు మేమెవరమో తెలుసా? మీరెవరైనా సరే ఈ గీత దాటి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ చెప్పాడు. ఆ మాటలకి కాంతమ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది. చూడు, నేను తలచుకుంటే ఇక్కడే కాదు, అదిగో ఆ స్టేజ్ మీద విల్లు పట్టుకొనున్నాడు చూడు, ఆ ప్లేస్లో ఉండగలను అంది. అప్పుడా వ్యక్తి, అవునా, ఇలాంటి మాటలు చాలానే విన్నానులే. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, కానీ మీరు ఇంతకు మించి ముందుకు రావద్దు అని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో కాంతం ఈగో హర్ట్ అయింది. వాణి, పదవే, ఇంటికెళ్దాం. అత్తయ్యా, ఇంకో 10 నిమిషాలైతే చాలు, నరకాసురుణ్ణి వధిస్తారత్తయ్యా కోడలా, నేను చెప్తున్నాను కదా, రా అని చెప్పి తన కోడల్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళినప్పటి నుండి కాంతం తలలో అతనన్న మాటలే తిరుగుతూ ఉన్నాయి. వాడికెంత ధైర్యం లేకపోతే నన్ను ఆపేస్తాడు అనుకుంటూ ఉండగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా, ఆ అవునత్తయ్యా, మళ్ళీ ఎన్ని మాటలన్నాడు వాడు? వాడికసలు మీ గురించి తెలీదనుకుంటానత్తయ్యా అయితే మనం తెలిసేలా చేద్దాం అని చెప్పింది కాంతం. ఆ మాటలు కోడలు వానికి ఏమీ అర్థం కాలేదు. ఏంటత్తయ్యా మీరు చెప్పేది? నాకర్థం కాలేదు. అప్పుడు కాంతం, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కోడలా? వచ్చే దీపావళికి మనం ఇంతకంటే పెద్ద నరకాసురుణ్ణి పెట్టి, దానికి కాపలాగా కూడా వాన్నే పెట్టి, మనం స్టేజ్ మీద ఉండి విల్లు పట్టుకొని నరకాసురుణ్ణి కాలుస్తూ ఉంటే వాడు చూడాలి. మన స్థాయి ఏంటో వాడికి అర్థం కావాలి. ఆహా, ఇది మా అత్తయ్య కాంతమంటే. నేనప్పటికే అనుకుంటున్నానత్తయ్యా, అసలు ఈ ఊళ్ళో నరకాసురుడి బొమ్మ పెట్టి కాల్చాలంటే అది మీ తర్వాతే ఎవరైనా. మనం వచ్చే దీపావళికి ఇప్పుడున్న నరకాసురుడి బొమ్మ కంటే ఇంకా పెద్ద బొమ్మ పెడుతున్నాం. వాడికి మనమంటే ఏంటో తెలిసేలా చేస్తున్నాం అని వాణి తన అత్తయ్యకి వత్తాసు పలుకుతుంది. అలా వాళ్ళు మళ్లీ దీపావళి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన కాంతం కొడుకు వేణు కాంతం దగ్గరికెళ్ళి, అమ్మా, ఇదంతా అవసరమా? ఎవడి కోసమో ఇంత ఖర్చు పెట్టి చెయ్యాలా? వద్దమ్మా అంటూ తన అమ్మని బ్రతిమాలుతున్నాడు. కాని కాంతం మాత్రం వినకుండా దీపావళికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. రేయ్, అసలు నాకు వాడి వల్ల జరిగిన అవమానం తెలుసారా నీకు? అమ్మా, అది అవమానం ఎలా అవుద్దమ్మా? వాడి పని వాడు చేశాడంతే. అంతేనా? వాడు నన్నాపాడురా. వాడికి నేనంటే ఏంటో చూపించాలి కదా అని పంతం పట్టుకుని కూర్చుంది కాంతం. ఇక చేసేదేం లేక వేణు కాంతం అడిగినన్ని డబ్బులు ఇస్తూ ఉన్నాడు. చివరికి దీపావళి రోజున కాంతం అనుకున్నట్టుగానే పెద్ద నరకాసురుడి బొమ్మని పెట్టింది. అది చూడ్డానికి జనం చాలా మంది వస్తున్నారు. అప్పుడు కాంతం తన కోడలుతో, వాణి, జనాలంతా వస్తున్నారు, ఇంతకీ మనల్ని అవమానించిన వాడెక్కడా? ఇంకా రాలేదేంటి? అప్పుడు వాణి కొద్దిగా తడబడుతూ, అది అత్తయ్య, వాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో బ్రతుకుతున్నాడంట. వాడి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఏంటి? వాడి ఆచూకీ తెలియలేదా? అంటే వాడి దృష్టిలో నేను చాలా చిన్నదాన్నే కదా. వాడికి నేనంటే ఏంటో తెలిసేవరకి ప్రతి దీపావళికి నేను ఈ నరకాసురుడి బొమ్మ పెడతాను. మీరు వాణ్ణి వెతికి ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు నేను ఈ నరకాసురుణ్ణి వధించటం మానేస్తాను అంది కాంతం. ఆ మాటలు విన్న వేణు, అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం దీపావళికి నా జేబుకి చిల్లేనా అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు.